ఒకవేళ సరిహద్దుల్లో తూటా తగిలి నేను తుది శ్వాస విడిచినా నా మృతదేహం నా తల్లి ఊరిని చేరుకోవాలని. నన్ను కుదురెక్కించండి, భజంత్రీలు వాయించండి, నన్ను ఊరంతా ఊరేగించండి. నా ముసలి తల్లితో చెప్పండి, నీ కొడుకు పెళ్లి కొడుకులా వచ్చాడని. కోడలు రానంత మాత్రాన ఏమైంది? ఊరే వచ్చింది కదా. ఇకపోతే నా తండ్రి ఒకప్పుడు సైనికుడు, మంచి మనసున్నోడు. ఒకటి జాతీయ పతాకాన్ని ఎగరవేసుకుంటురా లేదా దాన్ని ఒంటికి చుట్టుకురా అనేవారు. ఆయన మాట నిలబెట్టాను. శత్రువులకు వెన్ను చూపించలేదు. చివరి తూటాకి కూడా నా రొమ్ము చూపించాను. నా తమ్ముడితో చెప్పండి, దేశ సరిహద్దులకి ప్రమాణం చేసి వచ్చాను. నేను ప్రాణం విడిచినా సరే నా తమ్ముడు ఖచ్చితంగా నా స్థానంలో వస్తాడని. నా చిట్టి చెల్లెలు, తనతో చెప్పండి, తను అడిగిన బహుమతి నాకు గుర్తుందని. కానీ అంతలో ఓ అంతరాయం వచ్చింది. మరు జన్మలో వచ్చి రాఖీ కట్టించుకుంటానని. గుడి పక్కన ఇంటి దగ్గర ఒక్కసారి ఆపండి, ఎందుకంటే అక్కడ ఉన్నది నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన నా దేవత. తనకి వివరించండి, నా మాతృదేశానికి తోడుగా ఉండాలనుకుని తన తోడు వదిలేశానని. ఒక మాట కోసం ఇంకో మాట తప్పాను. ఇప్పుడు నాకున్నది ఒక్కటే ఆశ, ఒక్కటే కోరిక. నేను మరణించానని ఎవరు బాధపడకండి. నేనిది సంతోషంగా స్వీకరిస్తున్నాను. నా దేశం కోసం ప్రాణం విడిచాను. నా పేరు సిపాయి.